రెడ్ థాయ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టోఫు, బ్రోకలీ, రెడ్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు, యెల్లో కలర్ క్యాప్సికమ్ ముక్కలు, అలానే కొబ్బరి పాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, సాంబార్ ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, బేబీ కార్న్, ఉప్పు, ఎండుమిర్చి, కొబ్బరి నూనె, లెమన్ లీవ్స్, నిమ్మకాయ తొక్కలు, రెడ్ చిల్లీ పేస్ట్. రెడ్ థాయ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో కొబ్బరి పాలు వేసి ఇప్పుడు నిమ్మకాయ తొక్కలు వీటన్నిటిని కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న కొబ్బరి పాలలో ఆ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇది బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక పాన్ పెట్టి అందులో మరలా కొద్దిగా కొబ్బరి నూనె వేసి ముందుగా సాంబార్ ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. వాటిని తీసి మనం రెడీగా పెట్టిన గ్రేవీలో వేసుకోవాలి. ఇప్పుడు మరలా అదే పాన్ లో బ్రోకలీ వేసుకొని అది కూడా కొద్దిసేపు ఫ్రై చేసి గ్రేవీలో వేసుకోవాలి. కలర్ క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి తర్వాత టోఫు, బేబీ కార్న్ వేసి ఫ్రై అయిన తర్వాత వాటిని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన మసాలాలో వేసి ఆ పాన్ కూడా స్టవ్ మీద మరలా పెట్టి అందులో కొంచెం నీళ్లు, సరిపడినంత ఉప్పు వేసి రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవాలి. నిమ్మకాయ తొక్క వేసి కొద్దిసేపు కూర అంతా బాగా ఉడికిన తర్వాత నిమ్మకాయ ఆకులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన రెడ్ థాయ్ కర్రీ రెడీ.